హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది. శుక్రవారం అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు పూజ చేసిరా లేదా? ఇవాళ పౌర్ణమి కదా, శుక్రవారం అని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసిన. ఈ పూజ అయిందా? నేనైతే ఈ విధంగా చేసిన. ఇలా జరిగింది. తులసి కడ కాడ మా ఇంట్లో అయితే పచ్చని చెట్లు ఉంటాయి. మల్లె చెట్టు, మందార చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు, ఇక తులసి కోట. ఇక్కడైతే తులసి కోట, ఇక్కడనేమో తమలపాకు చెట్టు, కలవమాకు చెట్టు, చామంతి చెట్టు, ఇక్కడ చక్రం పూల చెట్టు. మా పూజకి అయితే రోజు పువ్వులు అయితే నేను ఇవే వాడతా. మా ఇంట్లో ఎక్కడ పోని చెట్టు ఉంది, వేప చెట్టు. వేప చెట్టు, తులసి కోట, ఇగో చామంతి పూల చెట్టు, తులసి కోట. ఇక మీకు తెలుసా ఇది? అసలు ఎవ్వరి ఇళ్ళల్లో కూడా ఉండదు. తిమ్మి పూలు. నేను సోమవారం అయితే శివుడికి పెడతాను. సోమవారం అని ఉండదు, నేను పూజ చేసినప్పుడల్లా శివుడికి అయితే తిమ్మి పూలు పెడతాను. మీరు ఎంతమంది పెడతారో కామెంట్ పెట్టేది. తిమ్మి పువ్వులు శివుడికి చాలా ఇష్టం అంట. నేనైతే తిమ్మి పువ్వులు మా ఇంట్లో ఎప్పటికుంటాయి, 24 గంటలు పెడతాను. తిమ్మి పూలు ఎంత ఎండాకాలంలో కూడా తిమ్మి పూలు ఉన్నాయంటే చూడండి. ఇదైతే తెల్ల ముద్ద మందార, తెల్ల వస్తుంది. ఇలా వస్తుంది మంచిగా, చూడండి ఎలా వస్తుంది. ఇట్లా ముద్ద వస్తుంది అన్నట్టు. కళ్యాణాకు చెట్టు ఇప్పుడిప్పుడే కవర్ అవుతుంది. అప్పుడప్పుడు 2 రిమ్మలు దింపి చార్లా అట్లా ఇట్లా వేస్తాం. ఇంకా గులాబీ చెట్టు మొన్ననే పూలు వచ్చింది. కలమంద చెట్టు. శుక్రవారం అయితే నేనైతే ఈ విధంగా వేసిన పూజ. ముగ్గు. మా ఇంట్లో ఎటు పోకుండా శుభకార్యాలకైతే మామిడి చెట్టు కూడా ఉంది. ఇక బతుకమ్మకు తంగడి చెట్టు కూడా ఉంది. ఇక పారిజాతం పూలు చెట్టు కూడా ఉంది. పారిజాతం చెట్టు. ఇక ముద్ద మందారం. ఇది దీపావళికి ఎక్కడ పోకుండా మనం ఆకులు ప్రమిదల కిందలు పెట్టుకోవడానికి, నోము కాడ పెట్టుకోవడానికి. శిల్పక చెట్టు కూడా, ఆ కనకంబరాల చెట్లు. ఇక తులసి కోట చూడండి ఏ విధంగా పెరిగిందో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.